హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్యితి నామినే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఈరోజు మనము భగవద్గీతలో 17వ అధ్యాయమైనటువంటి శ్రద్ధాత్రయ విభాగ యోగ. ఇందులో మనము ఆ యొక్క సాత్వికము గుణాలు ఉన్నాయి కదా, త్రిగుణాలు, సాత్వికము, రాజసికము, తామసికము, అలాంటివన్నీ కూడా ఏ విధంగా మనలో పరివర్తన, తర్వాత ఆహార నియమాలు అవన్నీ కూడా ఏ విధంగా అనేది యజ్ఞం చేసినప్పుడు తపస్సు ఎలాగా అనేది తెలుసుకుందాం. మనము 16వ అధ్యాయంలో దైవిక గుణాల గురించి, అసుర గుణాల గురించి తెలుసుకున్నాం. దైవిక గుణాలలో ఆధ్యాత్మిక జ్ఞానంతో ఉండాలి, సత్యంని పాటించాలి, శుచిత్వంతో ఉండాలి, సరళత్వాన్ని పాటించాలి కదా, శాంతితో ఉండాలి, అందరి జీవుల పట్ల దయను కలిగి ఉండాలి, విఘ్నతతో ప్రవర్తించాలి, ధైర్యం ఉండాలి, దృఢ నిశ్చయం ఉండాలి. ఇన్ని గుణాలంతా ఉండేవారే దైవిక గుణంతో కలిగిన వారు అని తెలుసుకున్నాం. ఇక అసుర గుణాలు అంటే వీటికంతా కూడా వ్యతిరేకంగా ఉండే విధమే. ఇక ఏమిటి ఇందులో? శుచిత్వము అనేది ఉండదు, శాస్త్ర నియమాలను వాళ్ళు ఎరుగకపోగా పాటించరు కదా. అందువలనే వాళ్ళు ఒక ఆధ్యాత్మిక గురువుని పొందలేరు. అలాగా పొందలేకపోవడం వల్ల మళ్ళీ వారు అనుకున్నదే కరెక్ట్ అనుకుంటా ఆ జీవితాన్ని గడుపుతూ మరలా తిరిగి ఈ యొక్క జన్మల్ని పొందుతూ ఉంటారు అసుర గుణాలు కలిగిన వాళ్ళు. అందులో ముఖ్యంగా రజో తమో గుణాలలో ఉండే వారికి ఇంకా అలాంటి జన్మల్ని పొందుతూనే ఉంటారు. భగవంతుణ్ణి వాళ్ళు విశ్వసించకుండా ఉంటారు. అందుకే భగవంతుడు చెప్పినది ఎప్పుడు కూడా ఆ త్రిగుణాలకు అతీతంగా ఉంటూ భగవంతుని యొక్క ఆ పరతత్వాన్ని తెలుసుకొని ఒక ఆధ్యాత్మిక ఆచార్యుని పొంది చక్కగా జీవితాన్ని సార్థకత చేసుకోండి, అలాంటి వారు నా వద్దకు చేరుకుంటారు అని భగవంతుడు వివరంగా ఆ యొక్క అర్జునునికి తెలియచేయడం జరిగింది. ఇక మనం 17వ అధ్యాయంలో శ్రద్ధాత్రయ విభాగ యోగం. శ్రద్ధ అంటేనే మనము ఇది వరకే తెలుసుకున్నాము కదా, నమ్మకము, విశ్వాసము. అలాంటి నమ్మకము, విశ్వాసంతో 3 గుణాలతో మనలో ఎలాంటి మార్పులు వస్తాయి, అలాంటి గుణాలు ఉన్నప్పుడు ఆహార విషయాల్లో ఎలాగ ఉంటారు, యజ్ఞాచరణ చేసేటప్పుడు ఆ గుణాలు ఏ విధంగా ఉంటాయి ఒక్కొక్క గుణాలలో, తర్వాత దాన ధర్మాలు చేసేటప్పుడు ఎలాంటి గుణాలతో చెయ్యాలి, తపస్య అది ఏ విధంగా ఆచరించాలి ఇలాంటి త్రిగుణాలతో ఉన్నప్పుడు అనే విషయాలను తెలుసుకోవడమే ఈ యొక్క 17వ అధ్యాయం. ఇందులో మొదటి శ్లోకాలోనే అర్జునునికి చాలా పెద్ద ప్రశ్న ఉదయించింది. ఆ సంశయాన్ని భగవంతుని ఎదురుగా చెప్తున్నారు. శ్రద్ధాత్రయ విభాగము. అర్జున ఉవాచ ఏ శాస్త్ర విధి ముత్సృజ్య యజంతే శ్రద్ధయాన్వితాః తేషాం నిష్ఠాతు కా కృష్ణ సత్వమాహో రజస్తమః. అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు భగవంతునితో, ఓ కృష్ణ, ఈ శాస్త్ర గ్రంథాలు అవన్నీ ఉన్నాయి కదా, వాటిని అంతా కూడా ఆచరించకుండా, వాటిని అనుసరించకుండా
ఈ తన మానసిక కల్పనలతో, అంటే తన ఇష్టానుసారం అలాంటి కల్పనలతో, శ్రద్ధతో ఎవరైతే ఉపాసనతో ఉంటారో, అంటే ఆ యొక్క శాస్త్రాలను అనుసరించకుండా వారి ఇష్టంగా ఎవరైతే పూజల్లో ఉంటారో, అలాంటి వారి గతి ఏమిటి కృష్ణ అంటూ అర్జునుడు ఇక్కడ ప్రశ్నిస్తున్నారు. అలాంటి వారు అంటే ఈ సాత్విక గుణము, రాజస గుణము, తామసిక గుణము అని 3 త్రిగుణాలు ఉన్నాయి కదా. ఇలా వీటిల్లో వాటిల్లో వాళ్ళు ఇదవుతారు అని అర్జునుడు అక్కడ భగవంతుణ్ణి అడుగుతున్నారు. ఇక భగవంతుడు చెప్పారు, ఎవరైతే శాస్త్రాన్ని అనుసరిస్తూ ఆ యొక్క నియమ నిబంధనలను, ఆచరణలను అనుసరిస్తూ వెళుతారో అలాంటి వాళ్ళు దైవీక గుణాలతో ఉన్నటువంటి వాళ్ళు. ఆ శాస్త్రాలను అనుసరించిన వాళ్ళు ఇలాంటి తామసిక గుణాలతో, అదే అసుర స్వభావంతో ఉండేవాళ్ళు అని మనకి 16వ అధ్యాయంలోనే చెప్పడం జరిగింది కదా. ఆ విధంగానే ఇప్పుడు మళ్ళీ చెప్పారు భగవంతుడు అలాంటి వాళ్ళు. కాబట్టి ఇప్పుడు ఎలాగుంది అంటే, అర్జునుడు అడిగినటువంటి ఆ ప్రశ్నకు భగవంతుడు సమాధానం ఇవ్వాలి. ఎవరు ఇదిగా ఉంటారు అన్నారు కదా. అంటే ఇప్పుడు కలియుగంలో కాలంలో ఎలాగ ఉంది, ఒక సాధారణ మనిషిని కూడా భగవంతుణ్ణి నేనే అని చెప్పేశారనుకోండి, ఇక అతన్నే పూజించి ఆరాధించే స్థానాన్ని అతనికి ఇస్తున్నారు. ఒక సాధారణ మనిషి, ఒక ఆధ్యాత్మిక గురువు కాదు, ఒక గురు పరంపర నుండి వచ్చిన వారు కాదు, అయినా ఆ యొక్క ఏదో ఒక ఆ యొక్క విషయం వలన ఆకట్టుకొని వారిని అందరినీ ప్రజలను అలా చేయడం వలన అతన్ని భగవంతుడిగా గుర్తించి అలాగ వెళ్ళిపోతున్నారు. అంత మూర్ఖత్వంతో ఉన్నారు. భగవంతుడు ఇది మనకి ద్వాపర యుగ కాలంలోనే ఇది ఈ విషయం తెలియచేశారు. భూత భవిష్యత్తు వర్తమానాలు ఎరిగిన వారు కాబట్టి కలియుగం రాబోతుంది, కలియుగంలో జనులందరూ ఈ విధంగా ఉంటారు అర్జున. కాబట్టే ఇంద్రియాలను, త్రిగుణాలను వాటినంతా అతీతంగా ఉంటూ నీవు నీ ధర్మం ప్రకారం యుద్ధాన్ని చెయ్యి అని వివరించడం జరిగింది. మరి అలాగ ఉన్నప్పుడు వారికి అందరికీ కూడా తెలుసుకోవాలి కదా, ఈ సాత్వికం అంటే ఏమి, రాజసికం అంటే ఏమిటి, తామసికం అంటే ఏమిటి, ఈ గుణాలలో ఎవరెవరు ఏ విధంగా ఉంటారో అవన్నీ తెలుసుకోవాలి. కాబట్టి భగవంతుడు ఇప్పుడు చెప్తున్నారు. శ్రీ భగవాన్ ఉవాచ త్రివిధా భవతి శ్రద్ధ దేహినాం సా స్వభావజా సాత్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు. ఓ అర్జున, శృణు అంటే వినుము, శ్రద్ధగా విను నేను చెప్పేది. ఈ యొక్క దేహధారి అయినటువంటి జీవుడు ఈ త్రిగుణాలతో, ఈ భౌతిక ప్రకృతి సంపర్కమయ్యి వీటితోనే ఉంటాడు. అలాంటివే ఆ 3 త్రిగుణాలు ఏమిటి అని మళ్ళీ రిపీటెడ్ గా చెప్తూ, సాత్వికము, తామసికము, రాజసికము అనే గుణాలతో ఉంటారు. కరెక్ట్. భగవంతుడు చెప్పిన విధంగా ఎవరెవరు వారు చేసుకున్నటువంటి కర్మలను బట్టి ఆ యొక్క ప్రకృతి యొక్క సంపర్కంతో దేహాన్ని ప్రకృతి ప్రసాదిస్తుంది కదా, ఆ దేహాలలో ప్రవేశించి వారు ఈ 3 గుణాలను వాళ్ళు పొందుతూ ఉంటారు. ఆ స్వభావాలను ఇలాగ 3 గుణాలను పొందుతూ వాళ్ళు ఏం చేస్తారు, అలాగే జన్మల్ని గడిపేస్తూ ఉంటారు. ఎందుకు? వాళ్ళు ఒక ఆధ్యాత్మిక ఆచార్యుని వాళ్ళు పొందలేదు కదా. ఒక గురువు ఉంటేనే కదా ఆ గురువు మూలంగా మనము అంతటి జ్ఞానాన్ని తెలుసుకోగలుగుతాము. అది లేకుండానే వీళ్ళు వాళ్ళంతట వాళ్ళగా మానసిక కల్పనలతో నేనే రాజు, నేనే మంత్రి అన్నట్టుగా అన్ని విషయాల్లో నేనే అనుకుంటూ జన్మలు గడిచిపోతా ఉన్నాయి ఆ గుణ స్వభావాల వల్ల. అందుకే ఒక ఆధ్యాత్మిక ఆచార్యుని మనము పొందాలి. అలాగ వాళ్ళని పొందినప్పుడు ఏమవుతుంది, శాస్త్రానికి సంబంధించిన నిబంధనలు,
ఆచార వ్యవహారాలు, ఏవి చేయాలి, ఏవి చేయకూడదు అనే వాటినంతా కూడా ఆ గురువులు మనకు తెలియచేస్తారు. కాబట్టి అర్జున, ఆధ్యాత్మిక ఆచార్యులు అనేవారు జీవితంలో చాలా ముఖ్యమైన విషయము అంటూ అర్జునునికి తెలియచేయడము జరిగింది. ఇక ఈ యొక్క విషయంలో ఇక్కడ ఏమి ఈ యొక్క సా అదే రాజసికం రాజసికం అలాగా ఇదిగా చూసినప్పుడు మనకి రావణాసురుడు కూడా ఉదాహరణ చెప్పుకోవచ్చు కదా. రావణాసురుడు ఎలాగా తండ్రి విశ్వరవుడు, ఆయన భార్య పేరు కైకసి, అంటే రావణాసురుడికి తల్లి తండ్రి వాళ్ళు. గొప్ప ఋషి ఆయన కదా. అలాంటి ఋషికి ఈ యొక్క రావణాసురుడు కుమారుడిగా జన్మించాడు. అంతేనా, కుంభకర్ణుడు తర్వాత విభీషణుడు కూడా ఉన్నారు. కానీ విభీషణుడు సత్వగుణంలో ఉంటూ జీవితాన్ని గడిపి శ్రీరామచంద్రునికి ప్రియం కలవాడిగా అయ్యారు. కానీ ఈ యొక్క రావణాసురుడు ఎలాగా అంతటి గొప్ప ఋషి కుమారునిగా ఉండి కూడా ఆ యొక్క రజో తమో గుణాలతో నిండి ఉండడం వలన అతనికి అలాంటి ప్రాప్తము జరిగింది. అందుకే ఎలాంటి వంశంలో పుట్టాము, ఎలాంటి జాతిలో ఉన్నాము అన్నది కాదు గొప్ప అక్కడ విషయం. జన్మ తీసుకున్నాము, రాజుగా ఉన్నామా అనేది కాదు. గుణం అనేదే ఈ యొక్క మనల్ని నెక్స్ట్ జన్మల్ని ఇది చేయడానికి మనకి ఉపయోగం అవుతుంది. ఇక్కడ రావణాసురుడు ఎందుకు అంటే యొక్క సనక సనాదులు జయ విజయుల్ని శాపగ్రస్తులు చేశారు కదా. అందువలన కుంభకర్ణుడిగా, తర్వాత రావణాసురుడిగా, హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడిగా, దంతావక్రుడు శిశుపాలుగా ఆ విధంగా రావడము వాళ్ళు జరిగింది. అంటే ఆ యొక్క విధానం చూడండి, వాళ్ళు ఆ యొక్క రజోగుణంలో ఉండడం వలన ఆ విధంగా రావడము ఇదైంది. ఇక్కడ భగవంతుడు అందుకే ఒక గురువు యొక్క ఆధ్వర్యంలో ఉన్నప్పుడు ఏది మంచి ఏది చెడు అనేది మనము తెలుసుకుంటాము అని చెప్పడము జరిగింది. ఇక 4వ శ్లోకంలో భగవంతుడు ఏం చెప్తున్నాడు చూడండి. యజంతే సాత్వికా దేవాన్ యక్షరక్షాంసి రాజసాః ప్రేతాన్ భూతగణం చాన్యే యజంతే తామస జనాః. ఇక్కడ ఎవరెవరు ఏ గుణాలు కలిగిన వాళ్ళు ఎవరెవరిని ఆరాధిస్తారు? సత్వగుణంలో కలిగినటువంటి వాళ్ళు దేవతలను ఆరాధిస్తారు. రజోగుణంలో ఉన్నటువంటి వాళ్ళు యక్ష రాక్షసులను ఆరాధిస్తారు. తమో గుణంలో కలిగినటువంటి వాళ్ళు భూత ప్రేత పిశాచ అలాంటి గణాలను వాళ్ళు ఆరాధిస్తారు అని చెప్పడం జరిగింది. ఇక మనకు సత్వగుణంలో వాళ్ళు దేవతలను ఉపదేవతలను అలాగా పూజిస్తూ ఉంటారు. ఇక ఈ యొక్క రజోగుణం వాళ్ళు యక్ష రాక్షసులు అంటే ఈ యొక్క రజోగుణం వాళ్ళు మొట్టమొదట వాళ్ళేమి అంతగా భగవంతుణ్ణి అంతగా విశ్వసించరు. అంటే పూజలు పునస్కారాలు చేస్తూ ఉంటే కూడా వాళ్ళలో ఆ గుణం ఎక్కువగా ఉండడం వల్ల భగవంతుని కన్నా నేనే అధికుణ్ణి, నా వద్దే సంపాదన ఉంది, అవన్నీ మనము లాస్ట్ అధ్యాయంలో కూడా తెలుసుకున్నాం కదా. అలాంటి గుణం కలిగిన వాళ్ళు కాబట్టి వాళ్ళల్లో ఆ రజోగుణంలో ఉన్నటువంటి వాళ్ళల్లో కొందరు ఏం చేస్తారు, సాధారణంగానే దేవతల్ని అలాగా పూజిస్తారు. కానీ కొంతమంది ఇలాగ యక్ష రాక్షసులు అంటే ఏమిటంటే కుబేరుడు ఎవరు? రావణాసురుని యొక్క సవతి సోదరుడు. ఆ కుబేరుడు సంపదకు అధిపతి కదా. అలాంటి కుబేరుణ్ణి గొప్పగా దేవునిలాగా వాళ్ళు కొంతమంది ఆరాధిస్తారు. అది ఇక్కడ చెప్పడం అన్నమాట. అంటే అలాంటి రాక్షస ప్రవృత్తి కలిగిన ఆ యొక్క గుణం కలిగిన వాళ్ళు వారిని ఆరాధిస్తారు. ఇక అలాగ ఆరాధించిన వాళ్ళు అలాంటి లోకాలకు వెళ్ళడానికే ఉద్యుక్తులవుతారు. ఇక ఈ యొక్క తమో గుణం, ఈ తమో గుణంలో ఉన్నవారు ఎలాగా అంటే ఈ తమో గుణంలో మొత్తం వీళ్ళు ఎక్కువగా ఆ యొక్క
వాళ్ళ గుణమే అలాగా బుద్ధిహీనతో అలాగ ఉంటాయి కదా. ఇప్పటికీ కూడా చూడండి, చాలా గ్రామాలలో వాళ్ళు ఏం చేస్తారు, ఈ యొక్క భూత ప్రేత అలాంటి వాటిని పూజించడానికి అర్ధరాత్రుల్లో అమావాస్య లాంటి సమయాలలో వాటిని పూజలు చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళంతా తమో గుణంలో ఉన్నటువంటి వాళ్ళే. ఆ యొక్క వాళ్ళు ముఖ్యంగా దేవతలను కూడా ఆరాధించరు. ఇలాగా అలాగా వాటిని ఆరాధన చేస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది అడవి జాతుల్లో నిమ్న జాతులు అని ఉంటారు కదా, తెగల వాళ్ళు. అలాంటి వాళ్ళంతా వృక్షాన్ని పూజిస్తారు. అంటే ఆ వృక్షంలో ఒక ఏదో దేవత ఉన్నది కాబట్టి అదే మమ్మల్ని అంతా రక్షిస్తూ మాకు దేవుడులాగా అదే ఉన్నది అంటూ అలాగా పూజిస్తారు. అంటే ఇలాగా తామస గుణం, రాజస గుణం ఇట్లాగ ఉండి ఇలాంటి పూజలన్నీ చేస్తే ఇవన్నీ కూడా సత్ఫలితాలను ఇవ్వవు. ఇవన్నీ కూడా అవి తాత్కాలికమైనటువంటి విషయాలు. ఏదో ఆ మనసుకు సంబంధించి చేసుకొని మరణించి ఆయా లోకాలకి వెళ్ళిపోయి తిరిగి మళ్ళీ మళ్ళీ జన్మలను పొందాలి. అందుకే భగవంతుడు బుద్ధిమంతుడు బుద్ధిమంతుడు అంటూ మరీ మరీ చెప్పడం. బుద్ధిమంతులైనటువంటి వాళ్ళు ఇలాంటివన్నీ వదిలేసి చక్కగా ఏక శాస్త్రం, ఒకే దేవుడు అన్నట్టుగా భగవంతుడు ఒక్కడే, అతన్ని ఆరాధిస్తే చాలు అందరినీ ఆరాధించినట్లుగా అనేసి ఆ భగవంతుణ్ణి ఆరాధించడానికి ప్రయత్నిస్తారు. ఇది ఆ యొక్క గుణ స్వభావాన్ని తెలియజేయడము జరిగింది. ఇక ఇక ఆ యొక్క త్రిగుణాలు ఉన్నాయి కదా, ఆ త్రిగుణాలలో ఆహార వ్యవహారాలు ఎలాగుంటాయి, ఆ 3 గుణాలు కలిగిన వాళ్ళు ఆహారాల్ని ఎలాగ తీసుకుంటారు అని చెప్పినప్పుడు 7వ శ్లోకాలు ఆహారస్వ ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః అనేది యజ్ఞస్తపస్తతః దానం తేషాం వేదమిమం శృణు. 7వ శ్లోక. ఇందులో ఆ త్రిగుణాలలో ఉన్నటువంటి వాళ్ళు ఎలాంటి ఇదిగా ఉంటారు అంటే భగవంతుడు చెప్తూ ఈ యొక్క త్రిగుణాలను అనుసరించి మానవుడు ఆ యొక్క భుజించే ఆహారం కూడా 3 విధాలుగా ఉంటాయి. అదే విధంగా తపస్య అనేది కానీ, యజ్ఞం చేసే విధానంలో కానీ, దాన ధర్మాలు చేసే విధానంలో కానీ 3 విధాలుగా ఉంటాయి. అవన్నీ నేను చక్కగా నీకు వివరిస్తాను అర్జున, శృణు అంటే వినుము అంటూ చెప్తున్నారు. ఫస్ట్ సత్వగుణంలో వారు ఉంటారు కదా, ఆ గుణంలో కలిగిన వారి ఆహారం ఎలాగా ఉంటది అనే దానికి ఆయుహు సత్వబలారోగ్య సుఖ ప్రీతి వివర్ధనాః రస్యా స్నిగ్ధా స్థిరా హృద్యాః ఆహారాః సాత్వికా ప్రియాః. ఈ సత్వగుణంలో ఉండేటువంటి వారికి ఎలాగా ఉంటాయి ఆ ఆహారాలు వాళ్ళు తీసుకునేది సాత్వికమైనవి ఉంటాయి కదా. అలాంటి ఆహారాలు ఏంటి, పాలు, పండ్లు, కూరగాయలు, అన్నము, తర్వాత గోధుమలు, ఇలాంటి సాత్వికమైన కలిగినటువంటి ఇలాంటి ఆహారాలు ఇలాగ వాళ్ళు సేవించడంలో వాళ్ళకి ఎలాగా ఆయు ప్రమాణం కూడా ఎక్కువ అవుతుందట. బలంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు, వాళ్ళ జీవనమే పవిత్రమవుతాయి అలాంటి సాత్విక ఆహారం తీసుకోవడం వల్ల. ఇంకా ఆనందంతో ఉంటారు, తృప్తితో ఉంటారు, శాంతితో ఉంటారు, సంతోషంగా ఉంటారు. ఎన్ని చూడండి, అందులో ఒకటైనా మనం అలవర్చుకోగలిగితే ఎంత అదృష్టం కదా. మరి ఆ ఆహారం తినడం వల్ల వాళ్ళు చాలా శక్తిగా ఉంటారు, చాలా ఇదిగా పుష్టికరంగా కూడా ఉంటారు. తర్వాత హృదయం కూడా ప్రీతిగా ఉంటది. అంటే ఇంత మంచి సాత్విక ఆహారాన్ని తీసుకుంటూ వాళ్ళు జీవితాన్ని గడుపుతూ ఉంటారు కాబట్టి వాళ్ళ హృదయం కూడా ఎలాంటి చంచలం లేకుండా, ఎలాగా మనసు దుఃఖపడకుండా, బాధలకు క్లేశాలకు లేకుండా ఆనందంగా ఉంటారట. అది
ఇక రజోగుణంలో ఉన్నటువంటి వాళ్ళు ఆహార నియమాలు వాళ్ళల్లో ఎలాగుంటాయి? ఇదే మన అందరం ఉండడం గమనించండి, చక్కగా చూడండి. ఎలాగుంటాయి? చేదైన వస్తువులు, తీపికరమైన వస్తువులు, తర్వాత కారమైనవి, మళ్ళీ ఉప్పగా బాగా ఉప్పుని వేసుకొని తినాలనిపించేవి. తర్వాత వేడిగా తినాలి. చల్లబడితే ఇంక దాన్ని తాకరు. అలాగ వేడి అయిన పదార్థాలు. హ్మ్. తర్వాత కారం చెప్పాను కదా! కారంగా ఉన్నవి. మళ్ళీ గట్టిగా ఉన్న వస్తువులు అంటే రసహీనమైనవి. అంటే ఫ్రెష్‌గా లేకుండా గట్టి వస్తువులు కూడా కొన్ని ఉంటాయి. వాటిని అలాగ ఉంచుకొని కూడా తింటాం కదా! అలాంటి వస్తువులు. హ్మ్. ఇక ఆ వస్తువుల్ని తింటూ ఉంటే మంట పుడతది. అంతటి నోరంతా కూడా అంత జిహ్వ రుచికి తినేస్తాము. కానీ అంత మంటగా ఉంటే కూడా దానిని తినాలి అనిపించే విధంగా. ఇలాంటి ఆహారాలన్నీ కూడా ఎవరైతే రజోగుణాన్ని అధికంగా పొంది ఉంటారో వాళ్ళందరూ కూడా ఇష్టపడే ఆహారాలట ఇవన్నీ కూడా. ఇలాగా ఈ ఆహారాలు తినడం వల్ల ఏమవుతుంది? దుఃఖానికి లోనవుతారు, క్లేశాలకి ఇదవుతారు, రోగాలు కూడా వస్తాయి కదా! అమితమైన చూడండి, ఆ రజోగుణం వాళ్ళు అమితమైన కోరికలతో ఉంటారు కాబట్టి ఇలాంటి అమితమైన విషయాలను తీసుకోవాలి. మన శరీరానికి వాటిని పొందాలి అని ఉంటారు కాబట్టి, రోగాన్ని కూడా వాళ్ళు పొందుతారు రజోగుణం. ఇక తమోగుణం వాళ్ళు ఇంకా చూసుకోండి. ఇక వీళ్ళు ఎలాగా ఎక్కువగా మత్తుగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడానికి ఇష్టపడతారు. ఇంకా నిల్వ ఉంచినవి అవి స్మెల్ ఒస్తాయి బాగా. అంటే స్మెల్ రావడము అంటే వాసన వచ్చి దాన్ని తింటారా అంటే అలా కాదు. ఒక పదార్థాన్ని మనం తయారు చేశామంటే 3 గంటల తర్వాత తిన్నామనుకోండి, అది చెడిపోయిన పదార్థంతోనే సమమట. అంటే అందులో పోషకాలన్నీ పోతాయి గాబట్టి అవి పాడైన వస్తువు. కానీ ఆ లెక్కన ఇప్పుడు మనం తీసుకుంటే అవుతదా? 3 గంటల ముందెక్కడ ఉదయం చేసినవి రాత్రికి తింటున్నారు. లేదా మధ్యాహ్నం చేసినవి రాత్రికి అలాగ కదా! అంటే అది నియమము. శాస్త్రంలో చెప్పిన అది. ఈ నియమాన్ని మనకి పాత కాలంలో అందరూ అలవాటు చేసుకున్నారు కదా! ఆ కాలంలో ఎలాగా పొయ్యి మంటలు కదా! వాటిలో వెంటనే అప్పటికప్పుడు తయారు చేసుకొని, పరివారం అందరూ కూర్చొని హాయిగా చక్కగా తినేసి, పాత్రలంతా శుభ్రం చేసి ఉంచేసేవారు. అదే నియమం ఇక్కడ చెప్పింది. 3 గంటలు కూడా ఉంచేవారు గాదు. తయారు చేసిన వెంటనే కూర్చొని తినేసేవారు. మళ్ళీ కావాలన్నప్పుడు వంటను తయారు చేసుకునేవారు. ఆ విధంగా కాబట్టి ఆహార పదార్థం 3 గంటల తర్వాత తింటే అది పాడైన, కుళ్ళిన దానితో సమంగానే ఇక్కడ మనకి నియమంలో చెప్తున్నారు. అలాగా ఈ తమోగుణం వాళ్ళు చేసుకోవడానికి మనసు ఇదవ్వక, సోమరితనం అలాగ ఉంచుకొని ఇదవుతారు. తినడం అనమాట. ఇక రుచిహీనమైనవి అంటే అందులో టేస్ట్ పోయుంటే కూడా ఇక దానినే తినాల్సిన పరిస్థితి వాళ్ళది కాబట్టి ఆ విధంగా తీసుకుంటారు. ఇక ఎవరైనా తినగా మిగిలిన ఎంగిలి పదార్థంలాగా దానికి కూడా వాళ్ళు నామోషి పడరు. పర్లేదు అంటే వాళ్ళ గుణం తామస గుణంలో దేనిని శుచిత్వము అలాంటివి వాళ్ళు ఎరగలేరు. అందుకనే అలాంటిది కూడా తీసుకోవాలని ఉంటారట. ఇది తామస గుణంలో కలిగినటువంటి విషయాలు. అందుకే ఇక్కడ భగవంతుడు ఈ ఆహార నియమాలను గురించి తెలియచేస్తూ, అర్జున ఎవరైనా గాని భగవంతునికి ప్రీతిపూర్వకంగా అర్పించి, ఆ యొక్క ప్రసాదాన్ని తీసుకుంటారు చూడు, అలాంటప్పుడు వాళ్ళల్లో సత్వగుణము అధికమవుతుంది. ఇంకా వాళ్ళు శుద్ధ సత్వగుణానికి చేరడానికి ప్రాప్తము అవుతాయి. ఆ విధంగా అంటే మనం భగవంతుడికి భోగా అర్పించాలి అన్నప్పుడు ఇవన్నీ చేస్తామా? కారంగా, పుల్లగా అట్లాగా లేదు. అయ్యో! భగవంతుడు కూడా మన బిడ్డ లాంటి వాడు. మన బిడ్డ అనుకోని పిల్లలు కారం అలాగంతా తినగలుగుతారా? సాధారణంగా అలాగని కారం లేకుండా కాదు, ఇదిగా కాదు. అలాగా మనము చేసిన పదార్థాల్ని భగవంతుడికి ప్రీతిపూర్వకంగా అర్పించి దాన్ని తీసుకుంటాం. అలాంటి ప్రసాదము ఆయన కనువీక్షణ వల్ల అది మహాప్రసాదంగా తయారవుతది. కాబట్టే మనం అలాంటి ప్రసాదాన్ని తీసుకున్నప్పుడు మన హృదయంలో ఉండే మలినాలన్నీ కూడా కొద్ది కొద్దిగా
రిమూవ్ అవుతూ మనల్ని స్వచ్ఛందంగా ఉంచడానికి మన మనము ఆ విధంగా అలవాటు పడతాం అనమాట. అందుకే భగవంతుడు ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. ఇక ఆ యొక్క విషయాలైందా, ఆ యొక్క సత్వగుణము, ఈ రజోగుణము, తమో గుణాల్లో ఉండేటువంటి వాళ్ళు ఎలాంటి యజ్ఞాలను చేస్తారు, ఆ యజ్ఞాల వల్ల వాళ్ళు ఎలాంటి ఫలితాలను పొందుతారు అనే విషయాన్ని ఇక్కడ తెలియచేస్తూ, ఫస్ట్ సత్వగుణం. ఓకే. ఈ యొక్క సత్వగుణంలో ఉండేటువంటి వాళ్ళు ఎలాగా అంటే 11వ శ్లోకాల్లో చెప్పబడింది. అపలాకాంక్షిభిర్యజ్ఞః విదితిష్టో యుజ్యతే యష్ట యష్టవృమేవేతి మనః సరి యష్టవ్యమేవేతి మనః సమాధాయ సాత్వికః. అంటే ఈ యొక్క సత్వగుణంలో ఉండేటువంటి వాళ్ళు ఆ యజ్ఞం చేస్తే ఆ ఫలితము ఎలాగంటే, వారు ఏది కూడా స్వలాభాపేక్ష కోసం, తన స్వంత కార్యం కోసం యజ్ఞాన్ని చేయరు. అలాంటి యజ్ఞం వాళ్లకు ఫలితాన్ని ఇస్తుంది. ఇంకా ఎలాంటి ఫలితాల్ని కోరుకోరు. అంటే ఏమి, ఆ యజ్ఞము వాళ్ళు భగవంతుని ప్రీత్యర్థంగా చేస్తున్నటువంటి యజ్ఞము. ఏది మన సొంత కోసం కాదు. మనలో ఏదో పిల్లలకు జన్మదినోత్సవాలు, లేకపోతే వివాహ కార్యక్రమాలు అనేసి, అంటే యానివర్సరీ, అలాగ వాటి కోసం కూడా ఒక బందాగా అందరినీ పిలిచి ఇలాంటివి చేసి ఒక గిఫ్ట్ని ఇస్తారు కదా. అలాంటివన్నీ కూడా ఈ సత్వగుణంలోకి రావు. ఏ సత్వగుణంలో ఉండే వాళ్ళు ఎక్కడ చేస్తారు? ఆలయంలో, మందిరంలో వెళ్ళి వాళ్ళు భగవంతుని ప్రీత్యర్థంగా భగవంతుని కోసం, ఆయన కోసము చేయిస్తారనమాట. అది సత్వగుణంలో. అంటే మనము ఏది కూడా మన భౌతిక లాభం కోసం ఆలోచించి యజ్ఞాన్ని చేయకూడదు అని ఇక్కడ చెప్పడం ఉంది. ఇప్పుడు మనము చాలా మంది మనం మందిరాలకు వెళ్తూ ఉంటాం కదా. మందిరాలకు ఎందుకు వెళ్తారు చాలా మంది? కోరికలను విన్నవించుకోవడం కోసమే. అక్కడ వెళ్ళి భగవంతుణ్ణి దర్శించి ఒక తృప్తిని పొందుతామని కాదు. అక్కడికి వెళ్ళి అన్ని కోరికలను, నాకు ఇలా కష్టము, నేను ఇలాంటి పరిస్థితి అని విన్నవించుకోవడానికే వెళ్తాం. కానీ మనం ఎప్పుడు తెలుసుకున్నదే, ఆయన మనకు తండ్రి, మనం ఆయనకు పిల్లలు అన్నప్పుడు మనం అలాంటి కోరికలు ఏవి విన్నవించుకో అవసరమే లేదు భగవంతుడి దగ్గర. జస్ట్ మందిరానికి వెళ్ళామా, ఆయన పాదార విందం నుంచి ముఖార విందం వరకు అలాగా మన కళ్ళను వీక్షిస్తూ చూసామంటేనే చాలు. భగవంతుడు వీళ్ళు ఎందుకు వచ్చారు అన్నది అర్థమైపోతుంది కదా. అలా కాకుండా మనము భౌతిక పరమైన కోరికలన్నింటినీ కోరుకుంటాం. మరి కొంతమంది అడుగుతారు, మనం ఏదైనా కోరిక కోరకుండా భగవంతుడు మనకి ఎలాగ దాన్ని ఇస్తాడు? మనకి భగవద్గీతలోనే భగవంతుడు చెప్పారు కదా, ఏ యదామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం మమా వర్తమాను వర్తంతే మనుష్యా పార్థ సర్వశః. అంటే మీరు ఏ విధంగా కోరుకుంటారో నేను ఆ విధంగా మీకు అనుగ్రహిస్తాను అని అన్నాడు. మనం ఇక్కడ వెళ్ళి పదే పదే కోరుకుంటున్నదేమి భౌతిక కోరికలు. కాబట్టి తదాస్తు అంటాడు భగవంతుడు, నీకు అవే జరగని అని అంటారు. అలాగా కాకుండా ఆధ్యాత్మిక పరంగా, కృష్ణ నాకు ఒక భక్తి నీవు, నాకు శక్తి నీవు, నాకు చెప్పగలిగే ఆ జ్ఞానాన్ని నీవు, అలాగా వేడుకున్నామనుకో, ఓ ఈయన మనకి పరమ భక్తుడు, ఈయనకి ఇవన్నీ ఇచ్చేసి ఆయన భౌతిక కోరికలు అది అవసరమే కదా అతనికి అని ఆయన అలాగే ఇచ్చేస్తాడు. ఆయనే చెప్తున్నారు కదా, ఉన్నవి ఉంచుతాను, లేనివి మీకు ఇస్తాను అని. అంత ఇదిగా చెప్పినప్పుడు మనం వెళ్ళి పడి పడి మనం కోరుకోవాల్సిన అవసరమే లేదు. మరి ఇంకొక డౌట్ వస్తుంది కొంతమంది ప్రబుద్ధులకి, ఎలాగా, ఏ తల్లి కూడా మనం అడగందే అన్నం పెట్టదు కదా, మనం అడిగితేనే అన్నం పెడుతుంది. అది అలాగేం కాదు. తల్లి అడక్కపోయినా కానీ బిడ్డలకి ఆ యొక్క వారు ఆకలితో ఉన్నారని తెలుసుకోగలుగుతుంది. అదే పేగు బంధం.
తల్లి బిడ్డకున్న బంధం వలన అడిగేంత వరకు కూర్చొని ఉండి అడిగాక పెట్టే అనే కాదు, తల్లి అడగకపోయినా తీసుకొచ్చి బిడ్డకు తినిపిస్తది. అలాగా భగవంతుడు మనం అడగకపోయినా భగవంతుడికి మనకి ఆ బంధం ఉన్నది. ఆయన జీవాంశలుగా వచ్చాం కాబట్టి మనకు ఆయనకు ఆ బంధం ఉండడం వలన ఆయన తీరుస్తాడు. ఇప్పుడు అన్ని క్లారిటీ అయ్యిందా? మళ్ళీ అడిగేది చాలా మంది ఇవే. తల్లి అడగకుండానే పెడతదా? అలా కదా, భగవంతుణ్ణి మనం అడిగితేనే కదా ఇస్తారు అంటే కరెక్టే. కానీ అవి ఎలాగా అడగాలి? మనము భగవంతుని యొక్క ప్రీత్యర్థమై అడిగినప్పుడు ఆయన మనం అడిగినవి కూడా ప్రత్యేకంగా వాటిని సఫలీకృతం చేస్తారు. ఇది ఆ యొక్క సత్వగుణం. అంటే ఆ సత్వగుణంలో యజ్ఞం చేసేవారు భగవంతుని కోసమే చేస్తారు యజ్ఞాన్ని. ఇక ఈ యొక్క రజోగుణంలో ఎలాగ చేస్తారు వాళ్ళు? అభిసందాయతు ఫలం దంబార్థమపి చైవ యత్ యుజ్యతే భరత శ్రేష్టతం యజ్ఞం విత్తి రాజసం. ఇలాంటి రజోగుణంలో ఉండే వాళ్ళు ఎలాంటి యజ్ఞాలు కోరుకుంటారు అంటే, మన లోకంలో జరిగేవన్నీ ఈ యజ్ఞాలే. ఎలాగంటే బంధ కోసం, అంటే దర్పం చూపించుకోవడం కోసం. నాకెంత ఆదాయం ఉందే చూడు, నేనెంత సంపాదిస్తున్నాను చూడు, నేను విచ్చలవిడిగా ఇంతగా ఖర్చు పెడతాను చూడు, అన్నిటికీ నేను చేయగలుగుతాను అని ఆ యొక్క ఆడంబరం కోసం ముఖ్యంగా. ఇంకా ఏమి, భౌతిక ప్రయోజనాల కోసం. తనకి ఏదో కావలసి ఉంది, అక్కడ ఆ యజ్ఞాన్ని చేసి ఫుల్ఫిల్ చేసుకోవాలి. లేకపోతే పుణ్యం వస్తది యజ్ఞాలు చేస్తే, పుణ్యలోకాలకి వెళ్తాము. మనకి పుణ్యలోకమా అవసరం ఇక్కడ? పుణ్యలోకం కాదు. భగవంతుని లోకం వెళ్ళడానికి మనము భగవంతుని ప్రీత్యర్థం చెయ్యాలి ఏది చేసినా. కాబట్టి ఇలా రజోగుణంలో ఉండేవాళ్ళు ఆ దర్పం కోసం, ఆ యొక్క పుణ్యలోకాలకి వెళ్తాము, అది అక్కడే ఉండిపోతాము అని ఆ యొక్క దీనికోసం అలాగా ఈ రజోగుణం వాళ్ళు చేస్తారు. ఇక తమోగుణం వాళ్ళు, తమోగుణంలో చూడండి 13వ శ్లోకాలు. విధిహీనమసృష్టాన్నం మంత్రహీనమదక్షిణం శ్రద్ధా విరహితం యజ్ఞం తామసం పరిచక్షతే. ఈ తమో గుణంలో ఉన్న వాళ్ళైతే ఇంకా శాస్త్ర నియమాల్ని అనుసరించి అనుసరించకుండా, ప్రసాదము అలాంటివి ఏది కూడా వితరణ చేయకుండా, ఇక వేద మంత్రాలను కూడా ఉచ్చరించకుండా, బ్రాహ్మణులు వస్తే వాళ్ళకి దక్షిణ విషయంలో చాలా రాద్ధాంతం చేసి ఇవ్వకుండా, ఇలాంటివన్నీ ఏమి చేయకుండా శ్రద్ధారహితంగా, అంటే అక్కడ నమ్మకము విశ్వాసం లేకుండా, ఎవరో ఈ యజ్ఞం చేస్తే నీకు మంచిదవుతుంది అని చెప్పి ఉంటారు కాబట్టి ఇన్ని వాటిలో లోపితనం చూపించి అలాగా ముగిస్తారు కొంతమంది. అలాంటి గుణంలో ఉండేటివాళ్ళే తామస గుణంలో ఆ యజ్ఞాలను జరిపించే వాళ్ళు అని యజ్ఞ విషయంలో భగవంతుడు ఎవరెవరు ఎలాగ చేస్తారు అని కూడా వివరించడం జరిగింది. ఇక తపస్య గురించి చెప్పడం. మనం తపస్య అంటే ఎక్కడో అడవుల్లో వెళ్ళి ముక్కు మూసుకొని ధ్యానం చేస్తూ అదే తపస్యగా అంటే కాదు. తపస్య అనే దానికి ఎన్నో అర్థాలతో మనకి భగవంతుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. మనం తపస్య, తపస్సు అంటే అదే అనుకుంటాం కదా! ముఖ్యంగా భగవంతుడు ఏం చెప్తున్నారు ఇక్కడ? భగవంతుణ్ణి, బ్రాహ్మణ్ణి, తల్లిదండ్రులను, మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను, వారిని అందరినీ పూజించడం అనేది కూడా తపస్యతో సమము. ఇంకా శుచిత్వంగా ఉండడం, సరళత్వాన్ని పాటించడం, బ్రహ్మచర్యాన్ని పాటించడం, అహింస దానిని పాటించడం, ఇవంతా కూడా తపస్య అనబడుతుంది అర్జున. మనము తల్లిదండ్రుల్ని గౌరవిస్తేనే చాలు, మన గురువుల్ని గౌరవించినా చాలు. అలాగా ఇవి చేస్తేనే అదే తపస్యతో సమము. తపస్సు చేస్తే మనకెంత ఫలితము అని మనము అనుకుంటామో అంతటి విధమే ఈ తపస్య అంటూ ఇక్కడ వివరించడం జరిగింది. అంటే మనము ఎప్పుడైతే జ్ఞాన సముపార్జన చేసి ఉంటామో, బుద్ధిమంతులుగా ఉంటామో అలాంటి వాళ్ళే ఇవన్నీ చేయగలుగుతారు కదా! ఇక ఈ యొక్క తపస్యలో ఇంకొక 2 విషయాలున్నాయి. ఫస్ట్ ఒక విషయం చెప్పారు కదా!
వాక్కు, మనం పలికే పలుకులు కూడా తపస్యతో సమము. ఎలాగా? సత్యాన్నే పలకాలి, ప్రీతికరంగానే పలకాలి. ఇతరులకు ఇష్టం లేకపోయినా బలవంతంగా వాళ్ళని ఒప్పించే విధంగా పలకకూడదు. ఇక ఇతరులు ఉద్రేకం కలిగే అంటే ఇతరులు మనం మాట్లాడే మాటలకి ఇతరులకి కోపం వచ్చే విధంగా ఆ విధంగా మాట్లాడకూడదు. ఇవన్నీ కూడా అభ్యసించే బాగా ఇది చేస్తే ఇది కూడా తపస్సుతో సమం అర్జున. అంటే వాక్కుని శుద్ధిగా ఉంచుకొని పలకాలి అని, వాక్కు కూడా తపస్సు లాంటిదే. ఇక మూడవ విషయంగా ఇక్కడ మనస్సుని గురించి చెప్తూ, మనస్సు కూడా ఒక తపస్య వంటిదే. మనస్సు మనకు తెలుసు. మన దేహం కన్నా ఇంద్రియాలు ఎంతో గొప్పవి. ఆ ఇంద్రియాల కన్నా మనస్సు గొప్పది. అలాంటి మనసు మనకి ఒక్కొక్కసారి మనకి శత్రువు అవుతది. ఒక్కొక్కసారి మిత్రునిగా కూడా అవుతుంది కదా! కాబట్టి అలాంటి మనసుని ఎలాగ మనము శుద్ధంగా ఉంచుకోవాలి. సరళత్వంతో ఉండాలి. తృప్తిగా ఉండాలి ఆ మనస్సుని చేసే పనులతో. ఇంకా ఆత్మ నిగ్రహాన్ని కలిగి ఉండాలి. ఇంద్రియాలను వాటినంతా కూడా తమ కంట్రోల్‌లో ఉంచుకున్న విధంగా ఉండాలి. ఇక పవిత్రతతో ఉండాలి. ప్యూరిటీ. మనసుకి ప్యూరిటీ అనేది కూడా ఇది సత్యము. ఇవన్నీ కూడా. ఇలాగా ఆ మనసుకు మనం కానీ వాటికి ఆహారంలాగా వీటినంతా సాధన చేసి ఆ మనస్సుకి వేశామనుకోండి, ఇక ఆ మనస్సు ఆహ్, మనం చెప్పిన విధంగా ఇదవుతది. అది తపస్యతో సమం అర్జున అంటూ 3 రకాలు తల్లిదండ్రులను, గురువులను, హ్మ్. తర్వాత పెద్దలను గౌరవించడము, వాక్కుని మంచిగా ఉండి ఇతరులు కష్టపడకుండా పలకరించడము, తర్వాత మనస్సుని హృదయాన్ని శుద్ధంగా ఉంచుకొని ఉండడము ఇవన్నీ కూడా తపస్య అంటూ మనం ఇంక వేరే ఏం చేయక్కర్లేదు. అలాగే మనం దైనందిన కార్యక్రమంలో నిత్యము భగవంతుణ్ణి ఆరాధించడము, హరినామాన్ని జపించడము, భగవంతునికి భోగా అర్పించడము, భగవంతుని ప్రీత్యర్థంగా తులసిని ఇంటికి తీసుకొచ్చి మనము పూజ చేయడము. హ్మ్. అవన్నీ కూడా తపస్య కిందకే వస్తాయి. అంటే ఏదైతే మనం సాధన చెయ్యాలి అనుకుంటామో అవన్నీ తపస్య కిందకే ఇదవుతాయన్నమాట. ఇక ఈ విధంగా వివరిస్తూ ఇక ఈ తపస్సుల్లో ఉన్నటువంటి ఆ గుణాలు హ్మ్. ఎలాగా ఉంటాయి అని చెప్తూ, ఈ యొక్క సాత్విక గుణం కలిగిన వాళ్ళు హ్మ్. వాళ్ళు ఇదివరకు చెప్పినట్లుగానే అత్యంత శ్రద్ధతో, అనన్య భక్తితో భగవంతుని యొక్క ప్రీతిగానే వాళ్ళు ఏవి చేసేటువంటి కూడా ఆ యొక్క విధానాలను చేస్తూ సాత్వికంగా అనిపించుకుంటారు. అంటే ఈ యొక్క తపస్సు ఉంటాం కదా! మనము ఈ మనస్సు, వాక్కుని ఇలాగ ఉన్నప్పుడు ఈ 3 గుణాలలో మార్పులు ఎలాంటివి అంటూ చెప్పే విషయంలో సత్వగుణంలో వాళ్ళు భగవంతుని ప్రీత్యర్థంగానే అన్నీ చేస్తూ హ్మ్, ఆయన నిమిత్తమే ఉంటారు. భౌతిక విషయాల పట్ల ఇది కాకుండా అది. ఇక రజోగుణం వాళ్ళేమి ఎలాగ ఉంటారు అంటే వీళ్ళంతా ఆపోజిటే కదా! వీళ్ళెలాగా ఇతరుల నుంచి మనము గౌరవాన్ని పొందే విధంగా ఉండాలి. అంటే కీర్తి ప్రతిష్టలకు. హ్మ్. అంటే పూజలు అందుకోవాలి. వాళ్ళని మనల్ని ఆహా! ఓహో! అంటూ మనల్ని ఎప్పుడు పొగడుతూ అలాగా లోకంలో చాలా ఉంటారు కదా! అంటే ఇతరులను పొగుడుతూ వీళ్ళు తమ జీవితాన్ని పబ్బం చేసుకుంటూ ఉంటారు. ఇలాంటివే అంటే ఒకరు మనల్ని పొగిడినంత వలన మనం గొప్పవారము అయిపోము. అలాగ మనల్ని నిందించిన వాంత మాత్రాన మనము తక్కువ వాళ్ళు కాదు. మన గుణం మనకు తెలుసు. మనం ఎలాగా నడుచుకుంటున్నాం, మన ప్రవర్తన ఏమిటి? అలాంటప్పుడు ఇతరులు మనల్ని అలాగా పొగడాలని అలాగా ఆసక్తి ఉండకూడదు. కాబట్టి ఇలాగా ఆ యొక్క రజోగుణంలో ఉండేవాళ్ళు ఉంటారు. ఇలాంటివన్నీ శాశ్వతాలు కానే కాదు. అని చెప్పడం. ఇంకా తమోగుణం. ఈ తమోగుణంలో ఉన్నటువంటి వాళ్ళు ఎలాగంటే తమను తామే హింసించుకుంటారు. ఇతరులను హింసిస్తారు. హ్మ్. అలాంటి మూర్ఖత్వంతో ఉంటారు.
మనకి హిరణ్యకశిపుడిని తీసుకోండి. హిరణ్యకశిపుడు ఎలాగా ఆయన ఆ యొక్క తపస్సు చేశాడు. ఎలాగా? అలాగే శరీరాన్ని శుష్కించుకున్నాడు. ఎముకల గూడంటారు కదా! అలాగ తయారైందట ఆయన శరీరము. అంత నిష్టగా చేశాడు. ఎందుకు? భౌతికపరమైన ఆకాంక్షే. అంటే భగవంతుడు రావాలి, నేనే ఇక్కడ రాజ్యమేలాలి, ఇంకెవ్వరు ఉండకూడదు అంటూ భగవంతుడిని ద్వేషిస్తూ ఉన్నాడు కదా! హరిని. కాబట్టి అలాంటి కోరిక కోరుకొని తానే ముల్లోకాధిపతులకంతా కూడా ఇదిగా ఉండాలని అలాంటి తపస్సును చేశాడు. అది ఎవరికి ప్రయోజనం? అతని కోసం చేసుకున్నదే కదా! ఆ యొక్క దేశ ప్రజల కోసం చేయలేదు. అలాగా తనకి తానే హింసించుకుంటారు. ఇతరులను హింసిస్తారు. దేవతలనందరినీ కూడా ఎంత కష్టపెట్టాడు. హ్మ్. కష్టపెట్టడం జరిగింది. అంటే ఈ విధంగా మూర్ఖత్వమే అది. కదా! దీని వలన లాస్ట్‌కి పతనాన్ని చెందాడు. అది ఇలాంటి తపస్సులో ఈ యొక్క గుణం కలిగి ఇలాంటి తపస్సును చేసేవాళ్ళు వీళ్ళు అంటూ వివరము ఇవ్వడము. ఇక దానం గురించి యజ్ఞం గురించి చెప్పడం అయింది. తర్వాత యజ్ఞం గురించి చెప్పడం అయింది. తపస్య గురించి చెప్పడం అయింది. తర్వాత దానం గురించి చెప్తూ, ఈ దానాలను కూడా మంచి విధంగానే దానం చెయ్యాలి. దానికి దానంలో సాత్విక గుణంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ దానం దేనికి చేస్తారు అంటే, ఎలాంటి ప్రతిఫల వాంఛను కోరుకోరు. అంటే మనం దానం ఇస్తున్నాము, తిరిగి వాళ్ళు మనకేదైనా చెయ్యాలి అని వాళ్ళు అలాగా కోరుకోరు. సరి అయిన ప్రదేశంలో, సరి అయిన కాలంలోనే వాళ్ళు దానం చేస్తారు. అంటే ఏమి? సరి అయిన ప్రదేశాలేంటి? తీర్థయాత్ర స్థలాలకు వెళ్తారు కదా! అలాంటి స్థలాలలో బ్రాహ్మణులకు, మళ్ళీ సన్యాసులు అలాంటి వాళ్ళకు దానం ఇవ్వాలి. అది చేస్తారు. సత్వగుణంలో ఉండేటువంటి వాళ్ళు దానం చేసే విషయాలు. ఇక కాలము ఇది ఏమిటి అంటే గ్రహణ కాలము. గ్రహణం జరుగుతాయి కదా! సూర్యగ్రహణము, చంద్రగ్రహణము. అలాంటి కాలంలో తప్పకుండా దానం చెయ్యాలి. అది సత్వగుణంలో ఉండే వాళ్ళు మాత్రమే దాన్ని తెలుసుకోగలుగుతారు. ఆ విధంగా మంచి వాళ్ళకే అంటే మనము ఒక ఇచ్చే దానము వాళ్ళు దానిని సద్వినియోగం చేసుకోవాలి. అలాంటి వాళ్లకు ఈ యొక్క మంచి ధర్మ దృష్టితో వాళ్ళు అవన్నీ కూడా చేస్తారు. ఇది సత్వగుణంలో ఉండేటువంటి దానము. ఇక రజోగుణంలో ఉండేటువంటి వాళ్ళ దానం ఎలాగా ఉంటది అంటే, మనం దానం చేస్తే మనకి మళ్ళీ ఏదైనా ప్రతిఫలం ఇస్తారా? ఇదే కదా! వాళ్ళెందుకు అధికమైన కోరికలతో ఉంటారు కాబట్టి, మనం ఇటు ఇస్తే అటు మనకేదైనా వస్తుందా? అలాంటి ప్రతిఫలాన్ని ఆశిస్తూ కామ్యకర్మ అంటారు కదా! ఫలితాన్ని ఆశించి చేసే పని అంటే ఇది దానంలో ఆ విధంగా చేస్తారు. ఇంకా అంతేకాకుండా అయిష్టతతో చేస్తారు. ఎవరైనా పెద్దలు నీవు ఈ విధంగా దానం చేస్తే నీకు మంచిదిరా అని అన్నారనుకో, ఆ డబ్బుని ఖర్చు పెట్టడానికి ఇష్టం ఉండదు ఆ వ్యక్తికి. అయినా పెద్దలు చెప్పారు. సరే చూద్దాం ఏదైనా మనకు ఇంకా లాభం వస్తదేమో అని అయిష్టతతో దానాన్ని చేస్తారనమాట. ఆ విధంగా. అలాంటి వాళ్ళంతా కూడా రజోగుణంలో ఉండేటువంటి ప్రబుద్ధులే అని తెలుసుకోవాలి మనం. కానీ ఇలాంటిదన్నీ కూడా మంచి దానముగా చెప్పబడదు కదా! ఈ విధంగా. ఇంకా తమో గుణంలో ఉండేటువంటి దానం తీసుకుంటే వీళ్ళు ఎలాగంటే వాళ్ళకి ఏది కూడా ఆలోచించగలన శక్తికి ఉండరు. కాబట్టి ఏదో దానం చేయాలి. మనము పుణ్యలోకాలకు వెళ్ళవచ్చు. మంచి స్వర్గంలో ఉండి మన ఆనందాన్ని పొందవచ్చు. అలాగా శ్రవణం చేసి విని ఉంటారు ఎక్కడైనా. కాబట్టి అలాంటి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకు ఎవరు ఈ ఆ ధర్మం ఇస్తే, ఆ దానం చేస్తే అది వాళ్ళకి ప్రయోజకరమా కాదా అని ఆలోచించకుండా వాళ్ళ బుద్ధిహీనత అలాగే ఉంటది. సోమరితనంగా, జ్ఞానం లేకుండా. కాబట్టి వాళ్ళనుకుంటారు, అలాగే ఎవరైనా మందు తీసుకునే వాళ్ళు, అలా మత్తు పదార్థాలకు అలవాటైన వాళ్ళొచ్చి చాలా దీనంతో అడిగారనుకోండి, అలాంటి వాళ్ళకు దానం చేసేస్తారు. అదేమవుతుంది? ఆ వ్యక్తి వెళ్లి ఆ యొక్క అపవిత్రంగా ఆ యొక్క మందును తీసుకోవడము, అలాగా చేసి ఆనందంగా ఉంటాడు. ఆ యొక్క పాపం ఎవరికొస్తది?
ఈ వ్యక్తికే వస్తది. ఇచ్చినటువంటి వ్యక్తికే. కాబట్టి ఆ జ్ఞానత లేకుండా ఎవరికి పడితే వాళ్ళకి మనం చేసేయకూడదు. సరే అలాంటి వాళ్ళని చూస్తే పాపం అనిపిస్తది కదా! అలాంటి వాళ్ళకి ఏం చేయాలి మనము? వాళ్ళకి దగ్గరుండి ఏదైనా తినడానికి తీసివ్వాలి అంతే. మనము ధనముగా వాళ్ళకి ఇవ్వకూడదు. ఇదంతా కూడా మనకి భగవంతుడు చెప్పిన విషయమే. అంటే భగవంతుడికి తెలుసు కదా! ఏది ధర్మము, ఏది అధర్మము అనేది. కాబట్టి ధర్మబద్ధంగా చేయాల్సిన విషయము ఇదే. హ్మ్. ఇంకా అలా తమో గుణంలో ఉండేవాళ్ళు ఆ శ్రద్ధ, గౌరవం లేకుండా ఇదివరకు చెప్పినట్లే నమ్మకము, విశ్వాసం ఉండదు. కానీ చేస్తే మంచిది అని ఎవరైనా చెప్పడం వల్ల చేయడము. ఇలాంటివన్నీ కూడా వాళ్ళు చేసినా కానీ వాళ్లకు సత్ఫలితాలను ఇవ్వవు. అందుకే ఏ దానం చేసినా చెప్పారు కదా! మంచి సమయము, మంచి కాలము అలాంటి వాటి సమయాల్లో మనము వాళ్లకు చెయ్యాలి. ఇంకా ముఖ్యంగా గోదానం. గోవు మూగజీవాలు, బ్రాహ్మణులు వీళ్ళందరూ భగవంతునికి చాలా ప్రియమైన వాళ్ళు. కాబట్టి అలాంటి వారికి చేయడము శ్రేయస్కరమైన విషయము. ఇది చెప్పడము జరిగింది. తర్వాత భగవంతుడు 23వ శ్లోకాలో ఇవన్నీ చెప్పిన తర్వాత ఆయన ఈ యొక్క శ్లోకాల్లో వివరం ఇస్తున్నారు చూడండి. ఓం తత్సదితి నిర్దేశః బ్రహ్మణ బ్రహ్మాణస్త్రివిధః స్మృతః బ్రహ్మాణస్త్రివిధః స్మృతః బ్రాహ్మణానేంత వేదాచ్చ యజ్ఞాచ్చ విహితాః పురా. ఓం తత్సదితి నిర్దేశః బ్రహ్మణస్త్రివిధః స్మృతః బ్రాహ్మణాస్తేన వేదాచ్చ యజ్ఞాచ్చ విహితాః పురా. మనము ఓం తత్సత్ అనే ఆ 3 పదాలని ఎక్కువగా వింటూ ఉంటాము. ఇది సృష్టి ఆరంభించినప్పటి నుంచే ఈ ఓం తత్సత్ అనే ఆ 3 పదాలను చెప్తూ ఉంటారు. అంటే బ్రాహ్మణులు యజ్ఞం చేస్తూ ఉంటారు కదా! ఆ యజ్ఞాలు చేస్తున్నప్పుడు ఆ యొక్క వేదాలను వాళ్ళు వల్లించేటప్పుడు ఇలాంటి విషయాల్లో ఈ యొక్క ఓం తత్సత్ అనే విషయాన్ని వాళ్ళు పలుకుతారు. ఈ ఓం తత్సత్ అనేది ఏంటి? పరమాత్మను సూచించడం. పరమాత్మకు మనము తెలియచేసే ఆ యొక్క విషయము. ఇక బ్రాహ్మణులు ఆ వేదాలు వల్లించేటప్పుడే యజ్ఞాలను ఆచరించే ఆ యొక్క ముఖ్యమైన విషయాలలో సమయాలలో ఈ యొక్క ఓం తత్సత్ అనేది పలుకుతారు. ఈ ఓం తత్సత్ అంటే ఏమిటి? ఓం అంటే భగవంతుని యొక్క ఓంకార నాదం. మనము ఆకాశంలో మొదటగా ఓం అనే ఆ యొక్క శబ్ద ఇది వెలుపడింది అని తెలుసుకున్నాం విరాట్ రూపంలో కూడా. కాబట్టి ఓం అనేది భగవంతుని యొక్క ఆ యొక్క శబ్ద రూపం. దీనిని మనకు ఓం ఇత్యేతద్ బ్రహ్మణోనే ధిష్టానమా అని చెప్పున్నారు. అది ఋగ్వేద మంత్రంలో ఈ యొక్క దానికి విషయము చెప్తూ ఇది ఓంకారం అనేది శబ్ద సంబంధించినటువంటి భగవంతుని యొక్క రూపంగా చెప్పబడింది. ఇక తత్ తత్ అంటే పరమ సత్యము. ఎవరు పరమ సత్యము? భగవంతుడు. కాబట్టి ఇక్కడ కూడా తత్ అనేది భగవంతునికి ఉద్దేశించి ఆ పరతత్వాన్ని తెలియచేసే విధంగా తత్ అని చెప్పడము. అంటే మనకు సంస్కృతంలో తత్వమసి అని చాందోగ్యోపనిషత్ అనే అందులో 6.8.7 శ్లోకాల్లో చెప్పబడి ఉందన్నమాట. తత్ అంటే పరమ సత్యమైన అటువంటి భగవంతుడు అని చెప్పడం. ఇంకా సత్ సత్యమైనది. సత్యమైనది దానికి సదేవ సౌమ్య. ఇది కూడా చాందోగ్యోపనిషత్తులో 6.2.1 శ్లోకాలు మనకి చెప్పబడింది. అంటే ఓ తత్సత్ అనేది సంపూర్ణమైన, పరిపూర్ణమైన, సత్యవంతమైన ఆ యొక్క శబ్దంతో వచ్చే విషయము. ఓ తత్సత్. ఒక అడవిలో ఒక సింహం గర్జించిందనుకోండి, అన్ని జంతువులు భయపడి పారిపోతాయి కదా! అదే విధంగా ఎక్కడైతే ఈ శబ్దం ధ్వనిస్తుందో ఓం ఓం
తత్సత్ అని ఈ శబ్దం మనకి ధ్వనిస్తదో, ఆ శబ్దం వినినంతనే మన హృదయాలంతా కూడా ఆ యొక్క మలినాలంతా కూడా శుభ్రమయ్యి అంటే అన్నీ కూడా విముక్తి అవుతాయి. ఆ యొక్క వైబ్రేషన్‌కి. కాబట్టే ఆ యొక్క యజ్ఞాలు చేసేటప్పుడు ఈ ఓం తత్సత్ అనే ఆ శబ్దాన్ని ఇదిగా చెప్తూ ఉంటారనమాట. ఇది ఎలాగా తొలి జీవి అయినటువంటి బ్రహ్మ మొట్టమొదట యజ్ఞాన్ని ఆరంభించినప్పుడు ఈ ఓం తత్సత్ అంటూ చెప్తూ ప్రారంభించారు. ఇక అదే విధంగా మనువులు మనువు తీసుకోవడము, మనువుల నుంచి మనుషులు ఆ విధంగా తర్వాత వర్ణాశ్రమ ధర్మాలుగా వచ్చి బ్రాహ్మణులు ఆ విధంగా ఇది రావడము జరిగింది. అందుకే శాస్త్ర నియమానుసారము ఈ యొక్క యజ్ఞం గాని, దానం గాని, తపస్య గాని వీటినంతా గాని చేసేటప్పుడు హ్మ్, తత్వజ్ఞులంతా కూడా ఈ ఓం అంటూ దానితోనే స్టార్ట్ చేస్తారట మొదట. ఇక మానవులైనటువంటి మనము ఈ యజ్ఞాలను, తపస్సును, దానాలను చేసేటప్పుడు తత్ అంటూ మనము తెలియచేస్తూ వాటిని వనరించాలట. ఇక భక్తి సేవ, భక్తి సేవాయుతంలో ఉంటాం కదా! ఓం తత్ సత్. సత్ అంటే ఓ భగవంతుడా! నీవే ఈ లోకానికంతటి కూడా సత్యవంతుడివి, సత్యమైన వాడివి. నీవు లేకపోతే ఈ లోకమే లేదు. అప్పుడు అంతా కూడా అసత్. అసత్ అని చెప్పబడుతది. కాబట్టి ఆ భక్తిని తెలుసుకొని భగవంతుని పరిపూర్ణత్వాన్ని తెలుసుకున్న వాళ్ళు తత్ అంటూ ఆ యొక్క పరతత్వ లక్ష్యంగా వాళ్ళు చెప్పడము జరుగుతది. ఇదే ఓం తత్సత్ అనే దానికి భగవంతుడు చక్కగా ఈ యొక్క 23వ శ్లోకాలో మనకి ఆ వివరణ ఇవ్వడము జరిగింది. ఇక 28వ శ్లోకాలో అశ్రద్ధయాహుతం దత్తం తపస్తపం కృతం చ యత్ అసదిత్యుచ్యతే పార్థ నచ తత్ప్రేత్య నో ఇహ. ఓ పార్థ, ఉమ్, ఈ యొక్క భగవంతుని పరతత్వమైనటువంటి పరమ పురుషుడైనటువంటి ఈ భగవంతుని యందు శ్రద్ధ లేకుండా ఎవరైతే ఇంతవరకు భగవంతుడు అర్జునునికి తెలియచేశారు కదా, యజ్ఞం కానీ తపస్య కానీ దాన ధర్మాలు కానీ వీటిని అంతా కూడా చేస్తారో అది అశాశ్వతమైనదిగా సత్ఫలితాన్ని ఇవ్వనిదిగా అయిపోతుంది. అంటే నమ్మకం లేకుండా ఇవన్నీ చేస్తే కూడా అది ప్రయోజనం లేకుండా పోతది. అదే భగవంతుడు ఇక్కడ చెప్తున్నారు. అలాంటి దాన్ని ఏమంటారు? అసత్. ఇప్పుడే అన్నాం గదా! అది శాశ్వతమైనది కాకుండా పోతది కదా! శాశ్వతమైనదే సత్. అశాశ్వతమైనదే అసత్. కాబట్టి అది అసత్ అని చెప్పబడుతుంది. హ్మ్. అలాంటి అసత్‌గా చేసినటువంటి ఆ యజ్ఞాలు కానీ, దానం కానీ, ధర్మాలు కానీ ఇవన్నీ కూడా ఏమవుతుంది అలాంటి వాళ్ళు అంత గొప్పగా అనుకోని చేస్తే కూడా తిరిగి మళ్ళీ, మళ్ళీ జన్మల్ని పొందుతూనే ఉంటారు. మరణాంతరం తర్వాత అలాంటి జన్మల్ని పొందుతారు. కాబట్టి ఆ యొక్క ఏ విధమైనటువంటిదైనా కానీ ఎలాగ చెయ్యాలి? భగవంతుని ప్రీత్యర్థమై ఆయనకు కర్మలను చెయ్యాలి. భగవంతుడే అన్నాడు కదా! నన్ను స్మరించు, నన్ను ధ్యానించు, నా కొరకు చెయ్యి. ఏ కర్మలు చేసినా ప్రతిఫలాన్ని ఆశించొద్దు కదా! ఆ విధంగా చేసినప్పుడు మనం ఈ యజ్ఞాలు మన ఇంటిలో యజ్ఞం చేస్తే ఇల్లు బాగా వృద్ధి అవుతది. ఆ! లేకపోతే ఒక జన్మదినం చేస్తే లేకపోతే వాళ్ళకి మంచిగా అవ్వాలని చేస్తే మంచిగా అవుతుంది. అలాగా అవన్నీ కూడా అసత్ కిందకే వస్తాయి. ఎప్పుడు సత్ కిందకొస్తది? భగవంతుని యజ్ఞం చేయాలనుకున్నామా, నేరుగా మందిరానికి వెయ్యి ఎంత డబ్బులు ఖర్చయినా పర్లేదు. భగవంతుని మందిరంలో ఉంచి, భగవంతుని కొరకు ఆ యొక్క ప్రీత్యర్థం చేస్తూ, ఆ బ్రాహ్మణులు భగవంతుని యొక్క వేద మంత్రాలను చదువుతూ, భగవంతునికి అర్పిస్తూ, ఆ విషులన్నీ దేవతలకి, భగవంతునికి అర్పిస్తూ చేస్తారు కదా! అది సత్ అయినటువంటి విషయంగా మనము పరిగణించాలి. అంటే ఇవన్నీ చేయాలంటే ఆ భగవంతుణ్ణి మనము ప్రీత్యర్థంగా చేయాలి. ఇంకా ఈ చెప్పిన విధంగా ఈ తమో గుణంలో ఉంటూ జీవులందరూ కూడా యక్ష యక్షులను, లేకపోతే రాక్షసులను, లేకపోతే దేవతలను, ఉపదేవతలను అలాగా ఆ యొక్క దీంట్లో ఉంటూ
ప్రార్థనలు, ఆరాధనలు అవన్నీ చేస్తూ ఉంటారు. అవన్నీ కూడా శాశ్వతాలు కావు అర్జున. అవన్నీ కూడా నా యొక్క శక్తి మూలంగా వాళ్ళు తీసుకొని చేస్తున్నారు. అలాగా వాళ్ళందరూ చేసే ఆ యొక్క ఆరాధనలు, అర్చనలు అవన్నీ కూడా నాకు మెచ్చే విధంగానే. కాకపోతే అది పరిపూర్ణమైన ఆరాధనలు కాదు. అంటే తాత్కాలికమైన ఉపయోగాన్ని పొందేవే అవి అనేసి అక్కడ భగవంతుడు తెలియచేయడం. కాబట్టే సత్వగుణంలో ఉంటూ వీటినంతా అలవర్చుకోవాలి. ఎందుకంటే చెప్పిన విధంగా ఈ రజోగుణం, తమోగుణం కన్నా సత్వగుణం అనేది ఎంతో గొప్పదైన విషయము. కాబట్టి సత్వగుణంలో అలవర్చుకోవాలి. ఇవన్నీ అలవర్చుకోవాలి అంటే ఎవరికి వాళ్ళకి వచ్చేస్తదా? కాదు. మళ్ళీ భగవంతుడు సత్సంగలో ఉండాలి. సత్సంగలో ఉంటూ ఒక ఆధ్యాత్మిక గురువును పొంది, ఆ భక్తియుత సేవ చేసుకుంటూ, ఇవన్నీ కూడా ఈ యొక్క 3 గుణాలలో ఉండేటువంటి ఏ గుణంలో ఉంటే మనము భగవంతుణ్ణి మనము ఆ యొక్క ధామంకి చేరుకునే విషయంగా ఉంటుంది అని తెలుసుకొని, ఆ విధంగా నీవు తెలుసుకో అంటూ సత్వగుణానికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తూ అంటే ఆ సత్వగుణంలో కూడా వచ్చి అహంకారం అయితే పతనమవుతారు. అది వేరే విషయం. కానీ ఈ 2 గుణాల కన్నా సత్వగుణము చాలా బెటర్. ఆ సత్వగుణంలోనే సాధన చేయగా, 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 చేయగా శుద్ధ సత్వగుణానికి మనం ఒక స్టెప్ తీసుకోవడానికి అవకాశం మనకి పొందుతాము. కాబట్టే ఆ గుణాన్ని భగవంతుడు ఇది చేస్తూ అక్కడ తెలియచేయడం జరిగింది. ఓకే. అంటే ఏది కూడా మన స్వంతంగా అని కాకుండా ఒక ఆధ్యాత్మిక గురువు ద్వారా ఈ విషయాలన్నీ తెలుసుకొని భగవంతుని యొక్క ఆ యొక్క వివరం పూర్తిగా మనము అవగాహన చేసుకొని అనుభూతిని పొంది ఆ విధంగా ఆరాధించాలి. ఇంకా ముఖ్యంగా మనం మందిరాలకు వెళ్ళినప్పుడు మన భౌతిక విషయం కాదు. మనం ఆధ్యాత్మికంగా ఆరోగ్యం బాగుంటే చాలదా? మనం అన్నీ చేసుకోగలుగుతాము. అన్నీ సంపాదించుకోగలుగుతాం కదా! జ్ఞానం ఉంటే చాలదా? భగవంతుడి గురించి తెలుసుకొని ఆయన ధామానికి చేరుకునే మార్గం కదా! భక్తి ఉంటే చాలదా? భక్తియుత సేవ చేస్తే చాలదా? ఇక మిగతా అన్ని గుణాలన్నీ అందులోనే ఇమిడి ఉంటాయి. మంచి గుణాలన్నీ కదా! కాబట్టే భక్తిని, జ్ఞానాన్ని, శక్తిని ఇలాంటివి ప్రసాదించు అని ఆ భగవంతుని వేడుకోవడమే ఉత్తమోత్తమమైనటువంటి విషయం. ఈ విధంగా అర్జునునికి భగవంతుడు ఇన్ని ఈ యొక్క త్రిగుణాలలో ఏ విధంగా మనుషులు కొట్టుమిట్టాడుతూ జీవితాల్ని వారికి వారే అన్నీ అనుకొని ఇలాంటి జన్మల్ని పొందుతూ మళ్ళీ మళ్ళీ పునరపి మరణం, పునరపి జననం అలాగా ఇదవుతున్నారు అన్న విషయాన్ని చక్కగా వివరించారు. హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ.